నిజామాబాద్ జిల్లా నవీపేటలో పెళ్లింట విషాదం నెలకొంది. కాసేపట్లో పెళ్లి అనగా వధువు రవలి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. ఈ ఘటనతో పెళ్లింట మాత్రమే కాదు ఆ ఊరంతా విషాదం నెలకొంది. అసలు ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అన్నది తేలాల్సి ఉంది. కుటుంబ సభ్యులు పెళ్లి పనిలో బిజీగా ఉండగా గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. రవలికి ఇష్టం లేని పెళ్లి చేస్తుండటంతో అది భరించలేక ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పెళ్లి ఇష్టం లేకపోతే పెళ్లి కూతురుగా ఎందుకు ముస్తాబైందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తల్లిదండ్రులు ఆమెను బలవంతంగా పెళ్లికి సిద్ధం చేయించారా, చివరి క్షణంలో వేరే దారి లేదని భావించడం వల్ల ఆమె ఈ నిర్ణయం తీసుకుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిజామాబాద్ జిల్లా నవీపేటలో పెళ్లింట విషాదం నెలకొంది. కాసేపట్లో పెళ్లి అనగా వధువు రవలి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో పెళ్లింట మాత్రమే కాదు ఆ ఊరంతా విషాదం నెలకొంది. అసలు ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అన్నది తేలాల్సి ఉంది. కుటుంబ సభ్యులు పెళ్లి పనిలో బిజీగా ఉండగా గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. రవలికి ఇష్టం లేని పెళ్లి చేస్తుండటంతో అది భరించలేక ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సంపత్, మరికొన్ని గంటల్లో పెళ్లి ఉందనే నేపథ్యంలో వధువు ఇట్లాంటి ఆత్మహత్యకు చేసుకున్న ఘటన అయితే జిల్లా వ్యాప్తంగా ఒక విషాద ఛాయలు నెలకొన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా వీళ్ళు పెళ్లి కార్యక్రమాలకు అన్ని కూడా ఏర్పాట్లు సిద్ధం చేసుకుని చివరి నిమిషంలో ఇట్లాంటి జరిగిన సంఘటనకైతే చాలా గ్రామం మొత్తం కూడా విషాద ఛాయలు నెలకొన్నాయని చెప్పొచ్చు. అయితే నిన్న ఏదైతే అర్ధరాత్రి 12 గంటల తర్వాత అయితే అంటే లాస్ట్ కాల్ అయితే వధువుతో మాట్లాడిన దానికంటూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కొద్దిగా ఆస్తి విషయంలో కూడా ఏదో జరిగింది, వాళ్ళిద్దరి మధ్యన ఒక వాదన లాగా జరిగింది అని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు వాళ్ళు తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు అయితే ఆ ఘటనా స్థలాన్ని చేరుకొని అయితే మొత్తానికి ఏం జరిగిందనే విషయాన్ని కూడా వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేసుకున్నారు. అయితే రవలి అనే అమ్మ 26 సంవత్సరాల, వాళ్ళ తండ్రి ప్రభాకర్ కూడా అక్కడ జనరల్ స్టోర్ నడుపుకుంటూ అయితే కాళ్ళను వెళ్ళదీసుకున్న పరిస్థితి ఉండేది. అయితే రవలి ఇట్లాంటి ఆమె ఒక ఎంసీఏ కూడా పూర్తి చేసుకున్న ఒక మంచి ఎడ్యుకేటెడ్ అమ్మాయి కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఇట్లాంటి ఆత్మహత్య చేసుకోవడం కూడా అందరికీ ఒక కలరం సృష్టించిన నేపథ్యం కనిపిస్తుంది. ఇట్లాంటి ఏం జరిగింది, ఎందుకు ఇట్లా జరిగిందని కూడా ఒక ఆసక్తి రేపించిన సిచ్యువేషన్ ఉంది. అయితే ఇది ఎందుకు జరిగారని కూడా అనేక కోణాల్లో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. సంపత్, థ్యాంక్ యూ శ్రీనివాస్.